చాలా రోజుల తర్వాత ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, మాకు ఆనాడు ఎన్టీ రామారావు గారుతో పాటు చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయ జీవిత ప్రస్థానం మొదలైంది. అనేకమైనటువంటి ఒడిదుడుకులతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని, ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే వివిధ బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలనే ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నేను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేరు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసడానికి మేము ప్రయత్నం చేస్తాం. టీడీపీలోకి వెళ్తారా సార్? 100% వెళ్తాం. ఇప్పుడు మీకు తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఆహ్వాన పత్రిక ఇచ్చారా, లేకపోతే ఏదో ఒకటి సార్ ప్లీజ్, అంటే ఆహ్వాన పత్రిక ఇచ్చారా? లోకల్ కనబడాలి పత్రిక ఇచ్చారు, నంబరాలు పెళ్లి పత్రిక ఇచ్చారు. ఇంకా బాబు గారు చాలా కలిసారు సార్. బాబు గారు మాజీ మంత్రి మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. కేవలం పెళ్లి కార్డు ఇవ్వడానికి మాత్రమే వెళ్లామంటూ మల్లారెడ్డి ప్రకటన చేశారు. మరొక వైపున టీడీపీలో చేరతారా అంటూ తీగల కృష్ణారెడ్డి మీడియా ప్రశ్నించిన సందర్భంలో టీడీపీలో చేరబోతున్నట్లు తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. టీడీపీ పూర్వ వైభవం కోసం మళ్లీ కలిసి పనిచేస్తామంటూ ప్రకటించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, మరొక వైపున ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. పెళ్లి కార్డు ఇవ్వడం కోసం వెళ్లినట్లుగా మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మరొక వైపున తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీలో చేరబోతున్నానంటూ ప్రకటించారు. టీడీపీ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానంటూ ప్రకటించారు. మరొక వైపున హైదరాబాద్, సైబరాబాద్ అభివృద్ధి చంద్రబాబు వల్లే సాధ్యమైందంటూ ప్రకటించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ రెడ్డి తెలుసుకుందాం. నుమాన్, తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు కదా, ఏంటి వివరాలు? అయితే ఏదైతే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఆ ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే మాజీ ఎమ్మెల్యే మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి అయితే కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. 100% తాను టీడీపీలో చేరి తీరుతాను, తెలంగాణలో అభివృద్ధి చేసింది టీడీపీ, తెలంగాణలో టీడీపీని పూర్వ వైభవం తీసుకురావడానికి తప్పకుండా ఏదైతే పార్టీలో చేరి తీరుతానంటూ కూడా తీగల కృష్ణారెడ్డి అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. సో హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి తీసుకువెళ్ళాలి అంటే కూడా తప్పకుండా ఇది టీడీపీతోనే సాధ్యమైంది. సో తెలంగాణలో పటిష్టమైనటువంటి టీడీపీ క్యాడర్ ఇంకా ఉంది. సో వారందరినీ కూడా కాపాడుకుంటాం, తప్పకుండా టీడీపీలో చేరి తీరుతానంటూ కూడా ఏదైతే తీగల కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సమయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కూడా పక్కనే ఉన్నారు. సో ఏదైతే ఈ నేపథ్యంలో మల్లారెడ్డిని ఈ విషయం మీద ఏదైతే వివరణ కోరగా మల్లారెడ్డి మాత్రం తన మనవరాలి వివాహానికి సంబంధించి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వచ్చానని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇదిలా ఉంటే మాత్రం మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాత్రం గత కొంతకాలంగా టీడీపీలో చేరుతారు, ఆయనతో పాటు ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి కూడా టీడీపీలో చేరుతారనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా 3-4 నెలల నుంచి కూడా ఏదైతే మల్లారెడ్డి తన సొంత గూటికి టీడీపీలో చేరాలనే ఉద్దేశంతో ఉన్నారు. సో అందులో భాగంగానే ఆయనతో పాటు కలిసి వచ్చేటటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారితో కూడా ఆయన ఇప్పటికే సంప్రదింపులు చేస్తున్నటువంటి పరిస్థితి. త్వరలోనే మల్లారెడ్డితో పాటు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఇది టీడీపీకి సంబంధించి గతంలో టీడీపీలో ఉన్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో కీలక నేతలు, వారిని కూడా తీసుకొని మల్లారెడ్డి నేతృత్వంలో చేరికలు ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. అందులో భాగంగానే ఈ రోజు ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి మాత్రమే వచ్చాము, త్వరలోనే మరోసారి భేటీ ఉంటుందంటూ కూడా తీగల కృష్ణారెడ్డి చెప్పారు. అందులో భాగంగానే మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మల్లారెడ్డి గత కొంతకాలంగా ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ తో కొంత దూరంగానే ఉంటున్నారు. దాంతోపాటు ఏదైతే ఇటు కాంగ్రెస్ లో చేరేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా తిరిగి ఆయన మాత్రం సొంత గూట్ అయినటువంటి టీటీడీపీలోనే చేరేటటువంటి అవకాశం ఉంది. ఆయన మల్లారెడ్డి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఏదైతే పదవిని కూడా ఆశిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో త్వరలోనే అంటే 2-3 నెలల్లోనే ఆయన పూర్తిగా ఏదైతే టీడీపీలో చేరేటటువంటి అవకాశం ఉంది. అంతేపాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఏదైతే మనం తీగల కృష్ణారెడ్డిని చూసాము, అదేవిధంగా మరికొంతమంది సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆయనతో పాటు చేరికలు చేసినటువంటి అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి అయితే తీగల కృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో మనం ఒకసారి గమనించవచ్చు. త్వరలోనే తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాము, 100% చేరి తీరుతామంటూ మాత్రం ఒక విధంగా ఏదైతే తీగల కృష్ణారెడ్డి టీడీపీలో మరోసారి చేరుతారనే ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మరికొంతమంది ఏదైతే తీగల కృష్ణారెడ్డి కానివ్వండి, దాంతోపాటు ఇటు గ్రేటర్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, గతంలో టీడీపీలో ఎంతో యాక్టివ్ గా పనిచేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక టీడీపీకి క్యూ కట్టేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. వీరంతా కూడా ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా సంస్థాగతంగా కార్యకర్తల సమావేశాలు కానివ్వండి, సభ్యత్వ నమోదు లాంటి కార్యక్రమాలు కూడా ఇప్పటికే టీడీపీ నేతలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఈ నేతలందరూ కూడా చేరతారనే నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే తీగల కృష్ణారెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణలో అయితే టీడీపీకి పూర్వ వైభవం వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్.